బీసీ జనగణన ఆ మధ్యనే బీహార్ ఎప్పుడో చేసేసింది. దాంతో ఏమైనా నితీష్ కుమార్కి అర్జెంటుగా ఏమైనా ప్రయోజనం చేకూరిందంటే ఏం లేదు. కేసీఆర్ చేశారు, ప్రయోజనం చేకూరిందంటే లేదు. వీళ్ళిద్దరూ బీసీ జనగణన చేశాక ఓడిపోయారు. అలాగే బీసీలకు సంబంధించి ఆ జనగణన ఆంధ్రప్రదేశ్లో చేసి టోటల్గా ఆ తర్వాత జగన్ కూడా ఓడిపోయాడు. బీసీ జనగణన చేసినటువంటి ప్రభుత్వాలు దిగిపోవడం విచిత్రం. బీసీల కోసం ప్రత్యేకంగా ఈ లెక్క ప్రకారం మార్పు చేర్పులు చేసి బాగుపడ్డారు, వాళ్ళు బాగుపడే దిశగా అడుగులు వేస్తున్నాం అన్నాక ప్రభుత్వాలు పడిపోయాయి. ఇది విచిత్రమైనటువంటి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటు అట్లాగే అంటే బీసీ అనే పేరుతో కాకుండా జనాభా సెన్సెస్ అక్కడ చేశాడు కేసీఆర్, కానీ ఆ తర్వాత ఓడిపోయాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి రేవంత్ చేశాడు, మరి తర్వాత ఏమవుద్దో తెలియదు. కానీ అది సరిగ్గా లేదని మరోసారి గణన. కర్ణాటకలో సేమ్. అంటే బీసీ జనగణనలో బీసీలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకని? వాళ్ళు లెక్క చెప్తారు 50, 60%, 70% మేము ఉన్నామని. వీళ్ళది వచ్చేటప్పటికి 35, 40 వచ్చింది అనుకుంటే అది నువ్వు మోసం చేస్తున్నావు అంటారు. మళ్ళీ వాళ్ళని సంతృప్తిపరచడం కోసం మళ్ళీ జనగణన పేరుతో ఇక డ్రాగ్ చేయడం, ఇది నడుస్తోంది ఇండియాలో ఒక గేమ్.